టీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వరంగల్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ శ్రేణుల్లో అత్యంత ఉత్సాహంతోటి సభను విజయవంతం చేయడం కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఖమ్మం నగర అధ్యక్షులు నాగరాజు గారు ఉన్నారు. వారితో పాటు వలరాజు గారు ఉన్నారు. వీరు ప్రధానంగా ఖమ్మంలో మొత్తం నియోజకవర్గాలతో పాటుగా అనేక ప్రాంతాల్లో విస్తృత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సభ విజయవంతం కోసం ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, అట్లాగే ఖమ్మం జిల్లా నుంచి ఎట్లా కదిలిస్తున్నారంటే అంశాలని నాగరాజు గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఖమ్మం నగరంలో ఉన్నటువంటి దాదాపు 60 డివిజన్లలో కదలిక ఎలా ఉంది, అట్లాగే సభ విజయవంతం కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందే స్వరాష్ట్రం కోసం ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో మరి ఏదైతే పార్టీ తీర్మానించింది 27వ తారీఖున వరంగల్లో ఎలకతుర్తి దగ్గర భారీ బహిరంగ సభ పెట్టాలని చెప్పి త్వరితగతిన అక్కడ ఉన్నటువంటి విశాలమైనటువంటి స్థలం దాదాపు 1200 ఎకరాల్లో మరి మీటింగు ఎటువంటి అంతరాయం జరగకోకుండా పెద్ద ఎత్తున జన సమీకరణ. అంటే ఇవాళ చూస్తూ ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకత కావచ్చు, మేము గతంలో 10 సంవత్సరాలు అందించినటువంటి మేము అందించిన పాలన కావచ్చు, ఒక సంక్షేమ పాలన అందించినటువంటి పాలనగా రెండు వేరు చేసుకున్నటువంటి ప్రజానీకం ఇవాళ స్వచ్ఛందంగా, అంటే గతంలో మనందరం చూసాం పెద్ద పెద్ద మీటింగులు చేయాలంటే డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద వ్యాయ ప్రయాసాల మధ్య బహిరంగ సభలు చేసేటువంటి పరిస్థితిలో ఈరోజు స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా మేము వస్తాం అని చెప్పి ముందుబడి ఈ సభను విజయవంతం చేయడం కోసం ప్రజలే ముందుండి నడిపేటువంటి పరిస్థితిని మీరు ఖచ్చితంగా చూస్తారు 27వ తారీఖు నాడు ఆ జనంను. ఇవాళ ఖమ్మం జిల్లాకు వచ్చినట్టయితే ఇప్పటికే రాష్ట్రం మొత్తం మీద కేటీఆర్ గారు 8 కోట్ల రూపాయలు బస్సులకు ఆర్టీసీ కట్టిన సంగతి తెలిసిందే. ఆ బస్సులే కాకుండా మాకు ఇప్పుడు ఖమ్మం నియోజకవర్గం ఉంది. ఖమ్మం నియోజకవర్గంలో ఉన్నటువంటి మేము కొన్ని ప్రైవేటు సంస్థలను కూడా మరి వాళ్ళ దగ్గర కూడా బస్సుల్ని కలెక్ట్ చేసుకోవటం, వేరే వాహనాలను ఏర్పాటు చేసుకోవటం, వచ్చిన ప్రజలకు కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళకి భోజన సదుపాయాలు కల్పించుకోవటం. మరి వరంగల్ అంటే దాదాపు సభ పోవటం అనేది ఇక్కడి నుంచి బయలుదేరటం, సభ ముగించుకోవటం, మళ్ళీ అక్కడి నుంచి ఖమ్మం రావడం అనేది ఎట్లా లేదన్నా ఒక 8-9 గంటలు ప్రయాణం. మరి ప్రయాణంలో ఎటువంటి ఏ కార్యకర్తకు కూడా చిన్న అంతరాయం కానీ ఎటువంటి ఇబ్బంది కలగకోకుండా చూసుకునే విధంగా ఏర్పాట్లు కూడా మేము చూస్తూ ఉన్నాం. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో మండల స్థాయిలో కూడా మీటింగులు పెట్టుకోవడం జరిగింది. నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఒక స్థాయి వాళ్ళందరూ మీటింగులు పెట్టి దిశానిర్దేశం చేశారు. మండల అధ్యక్షులు అదేవిధంగా పట్టణ అధ్యక్షులు కూడా వాళ్ళ టౌన్లలో మీటింగ్లు పెట్టుకొని కార్యకర్తలందరినీ కూడా సమాయత్తం చేసేటువంటి పనిలో ఉన్నాం. ఇక్కడనే వలరాజు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఏదైతే 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలనకి ఇప్పుడు సంవత్సరన్నర కాలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పరిపాలన మధ్య ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది, అట్లాగే ప్రజలు ఏం భావిస్తున్నారు? 18 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది. ఎవరు కూడా ఊహించలేదు ఇంత తొందరగా వ్యతిరేకత వస్తుందని. గతంలో కేసీఆర్ గారు చేసిన పరిపాలనకి ఇప్పుడు చేస్తున్నటువంటి పరిపాలనకి చాలా తేడా ఉన్నది. ప్రజలకు అన్నీ అందుబాటులో ఉండేవి. ఇప్పుడు ఏది కూడా సగం చేసి సగం వదిలేయటం అట్లా జరుగుతుంది. ప్రజలు కూడా అన్నీ గమనిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే టీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతోటి గెలవబోతుంది. ఉప ఎన్నికలు వస్తే ఉప ఎన్నికల్లోనే ఆ యొక్క ఫలితం మనం చూడబోతున్నాం అందరం కూడా. ఈ 27వ తారీఖు జరగబోయే ప్లేనరీకి మా జిల్లా నుంచి అత్యధికంగా పాల్గొని కార్యకర్తలు స్వచ్ఛందంగా, ఎవరు కూడా బలవంతం లేకుండా స్వచ్ఛందంగా రూపాయి తీసుకోకుండా అందరూ కూడా తరలి వస్తున్నారు. కార్యకర్తలందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు, రేపు 27 జరిగే సభని విజయవంతం చేయటం కోసం అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున ఈ సభను విజయవంతం కోసం కృషి చేస్తున్నామని, అట్లాగే దానికోసం ఏ కార్యకర్తకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి ఖమ్మం నగర అధ్యక్షులు నాగరాజు గారు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిర్రారవి, 99 టీవీ ఖమ్మం.